హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో గ్రూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కషన్స్ చేసుకున్నాం. ఏమేమి చేసుకున్నామంటే అవార్డుల గురించి డిస్కషన్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ త్రివర్ణ పథకం గురించి డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్రీడా సమాచారం గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా వాటిపైన క్వశ్చన్స్ ఉన్నాయండి, వాటిపైన ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నిన్న ఎక్కడితో కంప్లీట్ చేసామంటే, ఒకరోజు క్రికెట్లో 10,000 రన్నులను తీసిన మొదటి క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ అని చెప్పుకున్నాం. ఓకేనండి, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ మొదటి ఒలింపిక్ గేమ్స్ ఇక్కడ జరిగినవి అంటే కింద ఆప్షన్స్ బట్టి అక్కడ జరిగినవి. మొదటి ఒలింపిక్ గేమ్స్ ఇక్కడ జరిగినవి. ఆప్షన్ ఏ ఎథెన్స్ గ్రీస్, ఆప్షన్ బి ప్యారిస్ ఫ్రాన్స్, ఆప్షన్ సి సెయింట్ లూయిస్ యుఎస్ఏ, ఆప్షన్ డి లండన్ యూకే. ఈ బిట్ వచ్చి మనకి 2008లో అడిగారు. 2008లో అడిగారు మొదటి ఒలింపిక్ గేమ్స్ ఇక్కడ జరిగినవి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎథెన్స్ గ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ హాకీ టీం చివరి ఒలింపిక్ బంగారం ఎక్కడ గెలుచుకున్నాను? ఇండియన్ హాకీ టీం చివరి ఒలింపిక్ బంగారంను ఎక్కడ గెలుచుకున్నాను? ఆప్షన్ ఏ లాస్ ఏంజల్స్, ఆప్షన్ బి మాస్కో, ఆప్షన్ సి సియోల్, ఆప్షన్ డి మన్రియా. ఆన్సర్ ఆప్షన్ డి మాస్కో. నెక్స్ట్ క్వశ్చన్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఈ క్రింది దేశంలో ఏది అత్యధిక సంఖ్యలో బంగారు పతకములను గెలుచుకున్నది? 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో ఈ క్రింది దేశాలలో ఏది అత్యధిక సంఖ్యలో బంగారు పతకములను గెలుచుకున్నది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రిటన్. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రిటన్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో క్రింది దేశాలలో ఏది అత్యధిక సంఖ్యలో బంగారు పతకములను గెలుచుకున్నది? ఆన్సర్ ఆప్షన్ బి చైనా. మనకి ఈ బిట్ కూడా ఎస్ఏ ఎగ్జామ్ లో 2008లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అత్యధిక వెండి పతకములను గెలుచుకున్న దేశం ఏది? 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో అత్యధిక వెండి పతకములను గెలుచుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రిటన్. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రిటన్. అంటే ఇప్పుడు మనకి 2008 గురించి అడుగుతున్నారు కాబట్టి మనకి ఇలాగా 2024లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో
అత్యధిక వెండి పతకములను గెలుచుకున్న దేశం ఏది? ఈ బిట్ మనకి 2008లో ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అమెరికా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో గత సంవత్సరాలలో లేని విధంగా మొదటిసారి భారతీయులు స్వయ బంగారం పతకములను గెలుచుకొనెను. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో గత సంవత్సరాలలో లేని విధంగా మొదటిసారి భారతీయులు స్వయ బంగారు పతకములను గెలుచుకొనెను. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 35, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 40. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 50. ఆప్షన్ సి 50. మరథాన్ పరుగు కిలోమీటర్ల కొలత కలిగినది. మరథాన్ పరుగు కిలోమీటర్ల కొలత కలిగినది. ఆప్షన్ ఏ 45.15 కిలోమీటర్లు, ఆప్షన్ బి 42.15 కిలోమీటర్లు, ఆప్షన్ సి 40.50 కిలోమీటర్లు, ఆప్షన్ డి 46.50 కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 42.15 కిలోమీటర్లు. ఈ బిట్ మనకి 2008లో అడిగారండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద స్టేడియం ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. భారతదేశంలో అతిపెద్ద స్టేడియం ఎక్కడ ఉందంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కోల్కతా. ఆన్సర్ ఇస్ కోల్కతా. నెక్స్ట్. భారతదేశపు జాతీయ క్రీడ. మనకి బిట్ వచ్చి 2002లో అడిగారు ఎస్ఐ ఎగ్జామ్లో. భారతదేశపు జాతీయ క్రీడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఖోఖో, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి బాస్కెట్బాల్. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఖోఖో, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి బాస్కెట్బాల్. భారతదేశపు జాతీయ క్రీడ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హాకీ. హాకీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏది వింబుల్డన్ కి సంబంధించినది? క్రింది వానిలో ఏది వింబుల్డన్ కి సంబంధించినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లాన్ టెన్నిస్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ లాన్ టెన్నిస్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి ఏది కాదు. క్రింది వానిలో ఏది వింబుల్డన్ కి సంబంధించినది? ఆన్సర్ ఇస్ లాన్ టెన్నిస్. లాన్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో టెన్నిస్ కు సంబంధించిన పదం. క్రింది వానిలో టెన్నిస్ కు సంబంధించిన పదం. ఆప్షన్ ఏ యాస్, ఆప్షన్ బి గుడ్లీ, ఆప్షన్ సి డ్యూస్,
ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ యాస్, ఆప్షన్ బి గుగ్లీ, ఆప్షన్ డి డ్యూస్, ఆప్షన్ డి ఏది కాదు. క్రింది వానిలో టెన్నిస్ కు సంబంధించిన పదం ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డ్యూస్. డ్యూస్. నెక్స్ట్ క్వశ్చన్. హాకీ క్రీడలో ఆటలో సగముకు స్థిరకాలం. హాకీ క్రీడలో ఆటలో సగంకు స్థిరకాలం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 70 నిమిషాలు, ఆప్షన్ బి 50 నిమిషాలు, ఆప్షన్ సి 35 నిమిషాలు, ఆప్షన్ డి 45 నిమిషాలు. ఈ క్వశ్చన్ మనకి 2002లో అడిగారండి గ్రూప్స్ లో. ఆప్షన్ ఏ 70 నిమిషాలు, ఆప్షన్ బి 50 నిమిషాలు, ఆప్షన్ సి 35 నిమిషాలు, ఆప్షన్ డి 45 నిమిషాలు. హాకీ క్రీడలో ఆటలో సగంకు స్థిరకాలం. ఆన్సర్ ఆప్షన్ సి 35 నిమిషాలు. 35 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ జెంటిల్మ్యాన్ దేనికి సంబంధించినది? ఆపరేషన్ జెంటిల్మ్యాన్ దేనికి సంబంధించినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి చెస్. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి చెస్. ఆపరేషన్ జెంటిల్మెన్ దేనికి సంబంధించినది? ఆపరేషన్ జెంటిల్మెన్ దేనికి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి క్రికెట్. క్రికెట్. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణం మల్లేశ్వరి ఏ రాష్ట్రంకు సంబంధించినది? కర్ణం మల్లేశ్వరి ఏ రాష్ట్రంకు సంబంధించినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కర్ణం మల్లేశ్వరి ఏ రాష్ట్రంకు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు 2014లో 20వ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించబడు ప్రదేశం. 2014లో
ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. దీని ద్వారా మనం అంటే 2030లో ఎలాంటి ఎగ్జామ్స్ అడుగుతారో, లేకపోతే 2025లో ఎలాంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో మనకు అర్థమవుతుంది. ఈ బిట్ మనకి 2011 అడిగారు. 2011లోనే ఏ విధంగా అడిగారో చూడండి. 2014లో 20వ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించబడు ప్రదేశం. బిట్ ఏమో మనకి 2011 ఎస్ఏ ఎగ్జామ్లు అడిగారు. క్వశ్చన్ వచ్చి 2014లో 20వ కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడు ప్రదేశం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సిడ్నీ, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి బీజింగ్, ఆప్షన్ డి గ్లాస్గో. ఆప్షన్ ఏ సిడ్నీ, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి బీజింగ్, ఆప్షన్ డి గ్లాస్గో. ఆన్సర్స్ ఆప్షన్ డి గ్లాస్గో. అంటే మనకి ముందు జరగబోయే కూడా డిసైడ్ అయిపోయి ఉండే ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనండి, ఇక్కడతో క్రీడకు సంబంధించిన క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేస్తున్నాను. మనం మిగతా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీని ద్వారా లాస్ట్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లో మనకి క్రీడకు సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో మీకు అర్థమై ఉంటుంది. మనకి క్రీడకు సంబంధించిన వాటిలో మ్యాచింగ్స్ కూడా అడుగుతారండి. కానీ ఇక్కడ మ్యాచింగ్స్ చెప్పడానికి కంపల్సరీ కుదరదు. కంపల్సరీ బోర్డు ఉండాలి. కొంచెం చెప్పిన గజిబిజిగా ఉంటుంది. సరేనండి, ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి వ్యక్తులు, మారుపేర్లు, బిరుదులు. వ్యక్తులు, మారుపేర్లు, బిరుదులు. టాపిక్ ఏంటండి? వ్యక్తులు, మారుపేర్లు, బిరుదులు. ఫస్ట్ క్వశ్చన్. మహాత్మాను బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు? మహాత్మాను బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఐన్ ఇన్స్టన్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ డి వివేకానంద. ఆప్షన్ ఏ ఐన్ ఇన్స్టన్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ డి వివేకానంద. మహాత్మాను బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు? ఆన్సర్స్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి బిట్ వచ్చి 2008లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్, ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ వాలీ ఖాన్, ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ ఇస్మాయిల్ ఖాన్, ఆప్షన్ డి
ఖాన్ అబ్దుల్ మహమ్మద్ ఖాన్. ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్. ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ ఇస్మాయిల్ ఖాన్. ఆప్షన్ డి ఖాన్ అబ్దుల్ మహమ్మద్ ఖాన్. ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. వీర్ బిరుదు ఎవరికి కలదు? వీర్ బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ బి మునర్జీ దేశాయ్. ఆప్షన్ సి సవర్కర్. ఆప్షన్ డి లాలా లజపతి రాయ్. ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ బి మునర్జీ దేశాయ్. ఆప్షన్ సి సవర్కర్. ఆప్షన్ డి లాలా లజపతి రాయ్. వీర్ బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ సి సవర్కర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత కోకిల ఎవరు? భారత కోకిల ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఆప్షన్ సి లతా మంగేష్కర్. ఆప్షన్ డి ఏది కాదు. భారత్ కోకిల ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఆప్షన్ సి లతా మంగేష్కర్. ఆప్షన్ డి ఏది కాదు. భారత కోకిల ఎవరంటే ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఆప్షన్ బి సరోజిని నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. అభినవ తిక్కన అని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? అభిన్న తిక్కన అని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? ఇది మనకి ఎప్పుడో పాతకాలంలో అడిగారండి, 1996లో. ఆప్షన్స్ చూద్దాం. త్రిపుర నేని రామస్వామి. ఆప్షన్ బి దువ్విరి రామిరెడ్డి. ఆప్షన్ సి తుమ్మల సీతారామమూర్తి. ఆప్షన్ బి జాషువా.
ఆప్షన్ ఏ త్రిపురనేని రామస్వామి. ఆప్షన్ బి దువ్వూరి రామరెడ్డి. ఆప్షన్ సి తుమ్మల సీతారామమూర్తి. ఆప్షన్ డి జాషువా. అభినవ తిక్కన అని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తుమ్మల సీతారామమూర్తి. తుమ్మల సీతారామమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రరత్న అని పిలువబడినది ఎవరు? ఆంధ్రరత్న అని పిలువబడినది ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ వావిల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ బి ఆచార్య ఎన్జి రంగ. ఆప్షన్ సి టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ డి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ ఏ ఎవరు కాదు. ఆప్షన్ ఏ వావిలాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ బి ఆచార్య ఎన్జి రంగ. ఆప్షన్ సి టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ డి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ ఏ ఎవరు కాదు. ఆంధ్రరత్న అని పిలువబడినది ఎవరు? ఆంధ్రరత్న అని పిలువబడినది ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకేనండి, ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏ విధంగా వ్యక్తులు లేదా మారు పేర్లు బిరుదులు ఎలాగ అడుగుతారో ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి నివాదాలు ఇచ్చిన వ్యక్తులు. నివాదాలు ఇచ్చిన వ్యక్తులు. ఫస్ట్ క్వశ్చన్. ఢిల్లీ చలో అన్నది ఎవరు? ఢిల్లీ చలో అన్నది ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ. ఆప్షన్ బి నెహ్రూ. ఆప్షన్ సి నేతాజీ. ఆప్షన్ డి పటేల్. ఢిల్లీ చలో అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నేతాజీ. ఢిల్లీ చలో అన్నది ఎవరంటే నేతాజీ. నేతాజీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతికూలత ఫలితాలు తీయగా ఉంటాయి. ప్రతికూలత ఫలితాలు తీయగా ఉంటాయి. ప్రతికూలత ఫలితాలు తీయగా ఉంటాయి అన్నది ఎవరు? అంటే ఇలాగా అన్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారనమాట. ఆప్షన్స్ చూద్దాం. మిల్టన్. ఆప్షన్ బి షేక్స్పియర్. ఆప్షన్ డి వుడ్వర్త్. ఆప్షన్ బి క్విట్స్. ఆప్షన్ ఏ మిల్టన్. ఆప్షన్ బి షేక్స్పియర్. ఆప్షన్ డి వుడ్వర్త్. ఆప్షన్ డి క్విట్స్. ప్రతికూలత ఫలితాలు తీయగా ఉంటాయి అన్నది ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ డి షేక్స్పియర్. ఓకేనండి, ఇక్కడతో ఈ క్లాస్ నేను కంప్లీట్ చేస్తున్నాను.
నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని మనం తెలుసుకుందాం. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.